ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం కుంభరాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ 2025 సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో సానుకూల పురోగతి, ఇంకా జీవిత భాగస్వాముల మధ్య బలమైన సంబంధాలు ఉంటాయి. అలాగే మీ లక్ష్యాలు నెరవేరుతాయి. కుటుంబాల మధ్య అందమైన అనుబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సమేతంగా పూజలు వంటి శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు కంపెనీలో పటిష్టమైన స్థానాన్ని కలిగి ఉంటారు, కానీ మీరు ఇప్పటికీ మీ పోటీదారులపై నిఘా ఉంచాలి. ఇంకా రాహు మీ స్వంత రాశిలోకి ప్రవేశించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి చివరి నుండి శని మీ 2వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు ఇతరుల నుండి కఠినమైన మాటలు మాట్లాడడం లేదా స్వీకరించడం మానుకోవాలి. సంబంధాలు హెచ్చుతగ్గులు అనుభవించవచ్చు. అలాగే ఏలినాటి శని అంత్యభాగ సమయం కావడం, జన్మరాశి అందు రాహువు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి, కావున జాగ్రత్త. కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబం నందు సమస్యలు అధికంగా ఉండును. అలాగే శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి. ఇంకా ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యం దృష్ట్యా మొదటి 3 నెలలు సాధారణంగానే ఉంటుంది, కానీ దీని తర్వాత ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటాయి. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లయితే జూలై నెలలో సమస్య పెరుగుతుంది. ఇంకా దూర ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాగే జూన్ తర్వాత 2వ ఇంట్లో శని మరియు రాహు దాని రాశిలో మైగ్రేన్ రోగులను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మాంసాహారం తినేవారికి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా తేలికగా తీసుకోకుండా పొరపాటు పడకండి. సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య మనస్సులో ప్రతికూల ఆలోచనల కారణంగా డిప్రెషన్ వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇంకా ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. అలాగే మీరు డబ్బు ఆదా చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఇంకా బృహస్పతి సంచారం తర్వాత మీ ఖర్చులు తగ్గుతాయి. మీరు పొదుపు గురించి ఆందోళన చెందుతుంటే ఈ సంవత్సరం మీరు అనేక రకాల పెట్టుబడి పాలసీలలో పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు వ్యాపార పర్యటనల నుండి కూడా భారీగా ప్రయోజనాల్ని పొందుతారు. సంవత్సరం మధ్యలో మీరు మీ కుటుంబ అవసరాలపై చాలా శ్రద్ధ చూపుతారు. జూన్ నెలలో మీరు ఖాతాలు మరియు షేర్ మార్కెట్ ద్వారా పెద్ద లాభాల్ని పొందవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు పెద్ద ఆర్థిక ప్రయోజనాల్ని అందిస్తుంది. అలాగే ఈ సంవత్సరం మీ కుటుంబంలో కొన్ని సంఘటనలు జరగవచ్చు. సంవత్సర ప్రారంభం నెలలు బాగానే ఉంటాయి, కానీ స్నేహితులు మీకు చాలా సహాయం చేస్తారు. ముఖ్యంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏప్రిల్ నెల తర్వాత వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం మధ్యలో శని తిరోగమనం కారణంగా కుటుంబంలో కొంత అసమ్మతి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంకా ఈ సంవత్సరం చివరి నెలలో ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. అలాగే ఈ సంవత్సరం వైవాహిక జీవితంలో చాలా వరకు శ్రద్ధ అవసరం. రాహువు అక్టోబర్ నెల వరకు రాశిలో ఉంటాడు. దీని కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఇంకా బృహస్పతి రాశిలోకి వెళ్లడం వల్ల వివాహానికి అర్హులైన వ్యక్తులు వివాహం చేసుకోవచ్చు. ముఖ్యంగా మే నెలలో రాహు మరియు బృహస్పతి మధ్య త్రిభుజాకార సంబంధం అకస్మాత్తుగా ప్రేమ సంబంధాన్ని వివరిస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. జూలై నెలలో ప్రేమ జంటల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. అలాగే ఈ సంవత్సరం చివరి భాగం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ కెరీర్ కి సంబంధించి ఇది గొప్ప సంవత్సరం. ఇంకా ఈ ఏడాది మే తర్వాత చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులకి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలకి హాజరయ్యే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉన్నత విద్య మరియు పరిశోధనలకు సంబంధించిన పనిలో గొప్ప విజయం ఉంటుంది. సంవత్సరంలో చివరి 2 నెలలు విదేశీ ప్రయాణాలకి మరియు వృత్తికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక కుంభరాశి వారికి 2025 సంవత్సరం పూర్తి మాస వారి ఫలితాలు గనక చూసినట్లయితే జనవరి నెల మీకు మధ్యస్థంగా ఉంది. ఇంటి యందు అశుభ వార్తలు ఉంటాయి. కలహాలు ఏర్పడును. ఇతరుల మాట సహాయం తీసుకుంటారు. ఇంటి నిర్మాణానికి అప్పులు చేస్తారు. మీకు సంకల్పం నెరవేరుతుంది. అలాగే కొత్త ఆలోచనలు పెరుగును. ఇంకా ఫిబ్రవరి నెల మీకు మధ్యస్థంగా ఉంది. ఆదాయం పెరుగును. బాకీలు వసూలగును. అధికార ఒత్తిడి, సోదరులతో భేదాభిప్రాయాలు, ఇంటి యందు శుభకార్యాలు, ప్రియతమలతో విహారయాత్రలు, ఆత్మీయులకి మీరు సహాయపడతారు. అలాగే బంధుమిత్రులతో ధన వ్యయం. ఇంకా మార్చి నెల మాసం మీకు అనుకూలంగా ఉంది. నూతన వాహన యోగం,
కొత్త పరిచయాలు పెరుగును. కొన్ని అవకాశాలు వదులుకుంటారు. సంతాన పరంగా ఆలోచనలు ఉంటాయి. స్త్రీలకి సంతాన ప్రాప్తి, ప్రతి విషయంలో ధైర్యము, పట్టుదలతో ఉంటారు. అలాగే తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. వ్యాపారాల యందు లాభము, కోర్టు కేసులో విజయము, పితృ విరోధములు ఉంటాయి. ఇంకా ఏప్రిల్ నెల కుంభరాశి జాతకులకి అనుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు, దైవ కార్యాలు చేయుట, ఇంటి యందు శుభకార్యాలు, స్నేహితుల సహకారం ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారు. విదేశీ ప్రయాణం, భయాందోళన, ఖర్చులు ఎక్కువ. కంపెనీలో వాటా కొనుగోలు. అలాగే మే మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా అనుకూలం, ధనలాభం, భోజన సేవలు, కుటుంబంలో దానములు, దైవ సంబంధిత కార్యాలు, స్థాన మార్పులు, మంచి విశేష వార్తలు వింటారు. ఇతరుల సహకారం కూడా లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి జూన్ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. మానసిక ఆలోచన, స్త్రీ పరిచయం, ఏ పనినైనా సులభంగా చేయుదురు. ఇతర ధనంతో మసులుట, విందు భోజన సౌఖ్యం, స్థాన మార్పులు ఉంటాయి. శుభకార్యాలు వింటారు. మొండిగా ప్రవర్తిస్తారు. ఇతరుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇంకా జూలై మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. మీరు అనుకున్న పనుల్ని ఆలస్యంగా జరుగును. బంధువుల రాక, ధనం పొదుపు చేస్తారు. స్త్రీ సుఖం, ప్రయాణం, ఉద్యోగంలో పని ఆలస్యంగా జరుగును. నరాల బలహీనత, ధనం కలిసి వచ్చును. వ్యాపారం ప్రారంభమగును. అయితే ఆగస్టు మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు, ఆకస్మిక బదిలీలు ఉంటాయి. అధికార ఒత్తిడి, పెద్ద సంఘటన జరుగును. కొత్త ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీ మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. ఇంకా సెప్టెంబర్ నెల కుంభరాశి జాతకులకి అనుకూలంగా లేదు. స్నేహితుల ద్వారా ధన నష్టం, విలువైన వారికి దూరం అవుతారు. కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఈ నెలలో అప్పులు ఎక్కువగా చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఔషధ సేవ, ఆదాయంలో కొంత నష్టం వస్తుంది. దురుసుగా వెళ్తారు. భయాందోళనలు ఉంటాయి. అలాగే అక్టోబర్ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కలిసి వచ్చును. వాహన యోగం ఉంది. ఇంకా బంగారం కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అధిక వ్యయం, దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు, నమ్మిన వారు మోసం చేస్తారు. నిరాశ. ఇంకా నవంబర్ మాసం మీకు అనుకూలంగా లేదు. విక్రయాలకి ఆటంకాలు ఏర్పడతాయి. వ్యసనాలపై దుబా ఖర్చులు చేయుదురు. పై చదువులకి అవకాశం, ఉద్యోగం కలిసి వచ్చును. బద్ధకం, కలహాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిడితో పనులు ఉంటాయి. అలాగే డిసెంబర్ మాసం కుంభరాశి వారికి అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు, కొత్త పరిచయాలు, ఖర్చులు పెరుగును. భార్య పిల్లలతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకి పనిభారం ఎక్కువ. మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా జరుగును. ప్రభుత్వ ఉద్యోగులకి వారి కార్యాలయంలో శత్రుత్వం పెరుగుతుంది. ఇక కుంభరాశి వారికి 2025 సంవత్సరం యొక్క వార్షిక ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే, కుంభరాశి వారు రోజు దుర్గ చాలీస పఠించండి. శనివారం నల్ల ఆవుకి రొట్టె తినిపించండి. అలాగే దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణలు చేయడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.